హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ చపాతీ రోల్ చేస్తున్నాను. ముందుగా ఆశీర్వాద్ 2 కప్స్ గోధుమ వేసుకోవాలి. బౌల్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా పూరి పిండిలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ, ఒకటేసారి మొత్తం పోయొద్దు. వాటర్ పోసి కలపాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నానో. ఆల్రెడీ చపాతీ చేసిన వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. పిండి విసికి పక్కన పెట్టుకోవాలి. బాల్స్ వేసి చపాతీ వేయాలి. చపాతీ వేసి ప్యాన్ పెట్టి చపాతీ కాల్చుకోవాలి 2 సైడ్స్. టూ సైడ్స్ కాల్చుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసము క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టాము. ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 4 ఎల్లిపాయలు దంచి వేసాను. క్యాప్సికమ్ వేసుకోవాలి. 1 తీసుకున్నాను, 1 టమాటో. ఈ స్టఫ్కు ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. వన్ స్పూన్ సాల్ట్ వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ఫ్రై చేయాలి 5 మినిట్స్. చపాతీ చాలామంది తినరు ఫ్రెండ్స్. ఇలా వేస్తే చాలా ఇష్టపడతారు. స్టఫ్ రెడీ అయింది, పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసిన చపాతీ మీద 2 టేబుల్ స్పూన్స్ సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ. స్ప్రెడ్ చేశాక స్టఫ్ ఇప్పుడు ఫ్రై చేసాం కదా, అది వేసుకోవాలి. మధ్యలో 2 స్పూన్స్ వేసి పైన క్యారెట్ ఆనియన్స్ పీసెస్ స్ప్రెడ్ చేయాలి. చపాతీ వెజిటబుల్ రెడీ అయింది. ఆనియన్ స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.